ఇగో పత్తి గింజలు పెట్టి 10 రోజులు అవుతుంది. మళ్ళా ఒక 5 రోజుల వరకు మళ్ళా పోగుంటలు పెట్టినాం. 10-15 రోజుల మధ్యలో ఇది గుంటగా కొడతాను. ఇప్పుడు ఇది 15 రోజుల చేను అయింది. ఇట్లా గడ్డి లేకుండా గుంటగా కొట్టి కలుపు తిస్తే మొలకలు మంచిగా లేస్తాయి అని గుంటగా కొడతాను. ఇవాళ ఇగో చెట్లు ఇట్లా గుంటగా కొడతా అంటే కప్పుకపోతా అంటే లాబడుతున్నాం. ఇక చిన్న మొలకలు కదా ఇవి. 15 రోజుల చేనే ఇది. ఇగో 20 రోజుల చేను అయింది. నిన్న దంట కొట్టించిన. ఇక ఇవాళ 15 మందిని తీసుకొచ్చి చేను కలుపుతున్నాము. ఇగో గడ్డి బాగా పడ్డది. ఇట్లా తుంగ అన్ని తీర్ల గడ్డి, తుంగ, గరక, ఎన్నదిరి, ఇట్లా బూదులు రకరకాల గడ్డి పడ్డది. ఈ రకరకాల గడ్డి అన్ని తీర్ల ఉండుట్లా ఈ చెట్లు ఇలా ఎర్రబడిపోతున్నాయి. గడ్డి కలిసి ఇట్లా మంది ఎత్తే జర మంచిగా పెరుగుతుంది, మంచిగా మండలు పెడుతుంది. కలవాలని ఇక కల్పిస్తున్నా. ఇవాళ తీసుకొచ్చిన కైకిలోలా కలుపుతున్నాం. ఇవాళ కనుకవా మమ్మీ ఒక పాట పాడరాదు. ఇంట్లో గడ్డి బాగున్నది. ఓవిళ్ళు చెప్ప మొన్న వెళ్తలేరు. ఇవాళ ఇది కలుపు అయిపోవాలి. ఏం పాట పాడాలి బిడ్డ? నాకేం పాట? ఏదో నీకు వచ్చింది 4 ముచ్చట్లు పాడాలి టైం పాస్ అట్లా. ఇక పోయే టైం అయ్యే పొద్దాక పుట్టెడు గడ్డి బాగుంటే కలిసి పత్తి చేను మంచిగా ఉండాలని నెల అవుతుంది. చేను పెట్టి ఇంకా పెరగలేదని గడ్డి తిత్తనన్నా పెరుగుతుందని మంచిగా ఉంటుందని చేను మంచిగా ఉంటుందని ఇక కలుపుతున్నాం. నిమ్మలంగా గడ్డి బాగున్నదని కలుపుతున్నాం. ఇక కలుపుతా అంటే పాట పాడమంటే ఏం పాట పాడాలి బిడ్డ? ఏదో గురు విష్ణు గురు సాక్షి గురు దేవో మహేశ్వర తస్మయే రెడ్డినే వినరో బహు దొడ్డవాడను బిడ్డల వలనే రెడ్డినే వినరో. గిరిగిరి బండల మీన గిన్నె కొడుతాడు మాధవరెడ్డి గిన్నె కొడుతాడు. గిరిగిరి బండల మీన గిన్నె కొడుతాడు మాధవరెడ్డి గిన్నె కొడుతాడు. గిన్నె కొట్టిన దాని ఇల్లు గిరిదాపడు మాధవరెడ్డి గిరిదాపడు. గిన్నె కొట్టిన మాధవరెడ్డి గిరిదాపడు మాధవరెడ్డి గిరిదాపడు. జరు బండల మీన జరి పడతాడు మాధవరెడ్డి జరి పడతాడు. జరు బండల మీన మాధవరెడ్డి జరి పడతాడు జరి పాడిన దాని విల్లు దరిదాపడు మాధవరెడ్డి దరిదాపడు. తీయని పండు టీపి గల్ల మేడి పండు అడవికి జంపండల్లా నేరడి వండు గుండ్ల పేరేసుకొని పండ్లు నీ నమ్మబోతే పొలము నీ దండే గడాల వాడు దస్తీ రూమాలు వాడు చెల్లన్ని పైసిచ్చనో సమ్మక్క సెంపంత కలకెనో కోమారి బిడీల కట్ట రంగు రంగుల బాయి కాడ గిర్ర నీళ్ళు చేది 3 సేల్రా బియ్యం ముండ్ల వంకాయలండి ఎర్ర గుడ్డల సర్ది కట్టి ఎడ్ల భారం నేను పోతే ఎడ్ల భారం గడ్డ కలిసే ఎక్కడి బచ్చన్న పాట ఎక్కడి పోషమ్మ పాట బిడ్డ చచ్చి అల్లుడుంటే నిత్యకొన్ని గతురా అల్లుడా జమదారు నిత్యకొన్ని గతురా అల్లుడా జమదారుడా.
కుప్పలు ఎందుకు తీసుడంటే వర్షం పడితే తెళ్ళు తయారవుతాయి. తెలు తయారైతే ఏమవుతుంది, మనం దమ్మన చేయాల పెడితే కుడుతుంది. అది కుడుతుంది కాబట్టి 2-3 రోజుల దాకా ఉంచదు కుప్పలు. నీట్గా ఎంబడెంబడే తీసుకోవాలి. తీసుకుంటే మనకు మంచి వర్షం పడితే ఈ కోడికాల అసలు ఏనుకుంటుంది. వర్షం మన ముందుకే తీసేసుకోవాలి. తీసేసుకుంటే మనకు మంచిగా నీట్గా ఉంటుంది. ఇట్లా ఎంబడెంబడే గునుగు అయినా ఎన్నాద్రి అయినా ఇవి తొందరగా ఏనుకుంటాయి. వర్షం పడితే వర్షం పడకపోతే ఎండిపోతుంది కానీ మళ్ళీ తొందరగా ఎగురొస్తుంది. మళ్ళీ మంచిగా చేసుకుంటే మంచిగా నీట్గా ఉంటుంది.